వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన విషయం ఏమైనా ఉందంటే అండి, ఎలక్షన్లు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో టూర్కి వెళ్ళారు. కాకపోతే టూర్కి వెళ్ళిన తర్వాత అంటే వైసీపీ గెలిచిద్దా, కూటమి గెలిచిద్దా అని బెట్టింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. ఈ యూట్యూబ్లో కానీ జనాల్లో ఎక్కడ చూసినా ఈ పశ్చిమ గోదావరి, ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఇటు సైడు అక్కడ మనుషులు ఎంత నమ్మకంగా ఉంటారో, వాళ్ళ మాట తీరు అన్నీ బాగుంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం కామెడీగా అనుకోవచ్చు. బెట్టింగ్లు చెప్పే విధంగా బెట్టింగ్లు ఎవరు గెలుస్తారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజార్టీ ఉంటుంది, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజార్టీ ఉంటుంది అనేది సహజంగా మాట్లాడుకుంటారు. లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ ఉంటుంది అనేది సహజం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఫారెన్ టూర్కి అయితే వెళ్ళారు కదా. కాకపోతే బెయిల్ సంథింగ్ కొన్ని షరతులతోటి కోర్టు కొన్ని షరతులు విధించి తీసుకున్నారు. ఆయన పక్కా దేశానికి వెళ్ళాలంటే పక్కాగా కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకుని వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆ పాస్పోర్ట్లు ఇవన్నీ కోర్టులోనే ఉంటాయి కాబట్టి, అదే సిబిఐ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, ఏమన్నా కావాలన్నా కానీ బయటకు వెళ్ళాలన్నా కానీ 20 days ముందే పర్మిషన్ తీసుకోవాలి కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వెళ్ళారు. అప్పటి నుంచి వచ్చిన పుకార్లు ఏంటంటే మళ్ళీ వస్తారా రారా అనేది అయితే అందరిలో ఉంది. అయితే బెట్టింగ్ అనే విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది, ఎవరు గెలవరని బెట్టింగ్ వేసుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకపోతే రారా అనేది కూడా బెట్టింగ్ జరుగుతుంది. నాకైతే ఫన్నీ అనిపించింది. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు మాజీ ప్రస్తుత సీఎం రాడు అంటే నిజంగా ఏమో చెప్పలేము. అది వస్తాడా రాడా అంటే వచ్చేదాకా నమ్మకం ఉండదు. ఎందుకంటే మనం చాలామందిని చూసినాం. ఏంటంటే ఇతనికి 32 కేసులు ఉన్నాయి. అది ఈడీ, అది ఎన్నో వేల కోట్ల అవినీతి చేశాడని ఈయనపై ఎన్నో కేసులు ఉన్నాయి. అవి ఒకవేళ ఓడిపోతే పక్కాగా తీసుకుని లేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాడు, ఇతన్ని వదలడం అనేది ఒకటి జరుగుతూ ఉంది 100%గా. కాకపోతే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి బెట్టింగ్లు అనేది నిజంగా నడుస్తున్నాయి. వింటున్నాం చాలా వాటికి. వస్తారా రారా, ఇదైతే నాకైతే పిచ్చ కామెడీగా అయితే అనిపించింది అనమాట. నాకైతే అంటే నవ్వుకోవడం కోసం అయితే రాడంటే నేను వరగా కాసేపు వస్తాడు, రాకుండా అయితే ఉండడు. ఆయన గెలుస్తాడా అనేది, అసలు గెలవడం అనేది ఆ మాటే అనుకోకూడదు మనం. 100%గా ఆయన ఓడిపోయే ఛాన్స్ కాదు, 100%గా ఓడిపోతాడు, అదైతే పక్క. ఇంకా అతను June 1 అన్నారు. June 1 వస్తాడా? ఎందుకంటే June 1 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఒకవేళ June 1 రాకపోతే నాకు చేసి రాకపోవచ్చు కూడా, నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే జయలలిత లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకే, లల్లు ప్రసాద్ యాదవ్ ఒకప్పుడు ఒక ఊపాడు యూపీ అటు సైడు. అలాంటి నాయకులే జైలు పాలయ్యారు. అలా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పండి, చెప్పలేం. మేబీ రావచ్చు రాకపోవచ్చు, నాకు తెలిసి అది.